అప్పట్లో ఆ బబ్లీ క్యారెక్టర్ అది కాకుండా ఇప్పుడు చాలా సన్నగా అయిపోయి చాలా మెచ్యూర్డ్గా అయ్యారు పర్సనలీ. సో హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ హర్? పాయల్ ఇస్ అ వెరీ స్వీట్ గర్ల్. ఆ అమ్మాయితో బాగుంది, ఇట్ వాస్ నైస్. ఇన్హిబిషన్ లేవు, షీఈస్ వెరీ అవుట్ గోయింగ్. నేనేంటంటే అవుట్ గోయింగ్ కాదు, ఆ అమ్మాయి బాగా ఫ్రీగా మూవ్ అయిపోద్ది, నాకు కొంచెం మొహమాటం. సో ఇట్ వాస్ ఎ జెల్ అన్నమాట. సన్నీ లియోన్తో ప్రాంకులు చూసినప్పుడు ఎప్పుడు మీ మొహమాటం కనిపించలేదు. అది సన్నీ ఎక్కువ నన్ను డ్రైవ్ చేసేది, ఆ ఐడియాలన్నీ సన్నీవే. ఇది జై అజయ్, నేను అడిగేవాడిని, నీకు 54 మిలియన్ ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో, నాకు 1 మిలియన్ కూడా లేరు, ఉన్నారు 1 మిలియన్. నాకు నేర్పివాడిని ఏదో అందరూ తిడుతున్నారు, ఐ షుడ్ ఇన్స్టాగ్రామ్లో నేను యాక్టివ్గా ఉండాలని అని. అంటే అప్పుడు అయితే యాక్టివ్గా ఉండాలి, చేయాలి, అది ఇది అని నాతో చేయించింది అవన్నీ. యాక్చువల్లీ అవి ఆ పాండమిక్ కొంచెం సెకండ్ పాండమిక్ టైంలో బాగా వైరల్ అయ్యాయి కూడా. కొన్ని ఇట్ వాస్ ఫన్, వి వర్ లైక్ ఓ ఓకే. సో అలా. సో ఈ సినిమా ఎంతకాలం జరిగింది మొత్తం జిన్నా షూట్? వి స్టార్టెడ్ February 26th అనుకుంటా, 25th 26th ఆ టైంలో స్టార్ట్ అయింది. ఇప్పుడు రిలీజ్కి రెడీగా ఉంది October 21st. ఓ ఇట్ ఈస్ సో ఫాస్ట్. దానికి ముందు ఒక 5-6 months కథ పైన కూర్చున్నారు. ఓకే, అంతే కదా మరి, దయ్యం ఎవరనే డిసైడ్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. సో సన్నీ లియోన్ వచ్చేసి మీరు చూపించిన షేడ్స్ని బట్టి షీ మస్ట్ బి అ విలన్ హూ ట్విస్ట్ ద స్టోరీ. You're wrong. Am I? Yeah. Oh, thankfully. At least this was out. సన్నీ లియోన్ డబ్బులు తీసుకొని పారిపోయి లేదంటే ఏదైనా స్కామ్ చేసి అలా అనిపించింది అనమాట ద ఎస్కేపిజం అంతా. సో మేము తప్పుగా అనుకున్నాము. అయితే అమాయకురాలైన పాయల్ రాజ్పూత్ అన్నీ చేస్తున్నాను. ఏమో తెలియదు, యూ హ్యావ్ టు వెయిట్ టిల్ 21st. లేదంటే అన్నీ తెలిసిన జిన్నా చేస్తారా? జిన్నా మాత్రం స్ట్రైట్ క్యారెక్టర్ కాదు, అది మాత్రం సినిమాలో క్లారిటీ ఉంటుంది. ఓ పాపం అమాయకుడు కష్టపడి పని చేసుకునేవాడు అని అనుకుంటున్నాం మేము. లైఫ్ని ఎంజాయ్ చేస్తారు వాడు, అది మాత్రం నేను చెప్తాను. ఓకే, సో మంచు విష్ణు లైఫ్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చిన్న చిన్న విషయాల్లో నాకు హ్యాపీగా ఉంటాను. యూనో గుడ్ మీల్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ, యూనో చిన్న జోక్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ, అండ్ యూనో ఎవ్రీథింగ్, ప్రతి చిన్న దాంట్లోనూ హ్యాపీనెస్ ఉంటుంది. అది ఎక్కువ దూరం ఆలోచించను నేను. యూనో ఐ డోంట్ థింక్ టూ మచ్. అవ్వలేదా, ఓకే, వాట్ నెక్స్ట్, ఇంకా బెటర్గా ఎలా చేద్దాం అనేది వెళ్ళిపోవాల్సిందే, కానీ ఒకే దగ్గర స్టక్ అవ్వరు. సో అంటే చిన్న చిన్న విషయాలకి ఆనందపడే వాళ్ళు మోస్ట్లీ దే ఆర్ వెరీ సెన్సిటివ్ ఇన్ నేచర్. ఐఎమ్ వెరీ సెన్సిటివ్, వెరీ సెన్సిటివ్. నేను అందుకే నాకు ఎవరైనా ఇప్పుడు టక్కనే ఏదైనా ఎవరైనా నో అని ఆన్సర్ నాకు వస్తే నాకు చాలా టైం పడుతుంది మళ్ళీ నా షెల్లో నుంచి బయటికి రావడానికి. టక్కనే ముడుచుకుంటాను, దాని తర్వాత మళ్ళీ వాళ్ళతో ఓపెన్ అవ్వడానికి టేక్స్ అ లాంగ్ టైం. అందుకే చాలా టచ్ మీ నాట్లో ఉంటూ ఉంటాను నేను. అందుకే నాకు క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ సర్కిల్ అది ఇదే అలా వెళ్తాను. సో ఇలా సెన్సిటివ్గా ఇంత క్లోజ్డ్గా ఉండేవాళ్ళు ఎందుకు మీరు అంటే బయటకి వచ్చి యూర్ అవుట్ స్పోకెన్ ఆన్ సమ్ ఇష్యూస్ కదా? అంటే ఓన్లీ ఏంటంటే నేను అసలు మాట్లాడింది మీ అందరికీ ఓన్లీ మా ఎలక్షన్ ద్వారే తెలిసింది. మీరు అప్పుడు దాకా నేను అంతగా మాట్లాడతాను నేను ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఎప్పుడు నేను ఓన్లీ షూటింగ్లు, నా ఆఫీస్, ఏమో మోహన్ బాబు యూనివర్సిటీ, అంతే, ఇవే చూసుకునేవాడు. బట్ దీనివల్ల అందరికి మధ్య నేను ప్రమోషన్స్ కూడా ఎక్కువ ఇచ్చేవాడిని కాదు. బట్ ఆఫ్టర్ దట్ నౌ థింగ్స్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. బట్ డస్ దట్ హర్ట్? అంటే వెన్ యు ఆర్ ఇన్ అ కమోషన్ అది కొంచెం అంటే ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఎస్పెషల్లీ లెట్ మీ టాక్ అబౌట్ ద ఎలక్షన్ పర్సే, మర్యాద పెద్ద చిన్న అనేది ఈ లాస్ట్ ఒక 10-15 ఇయర్స్గా, 15-20 ఇయర్స్గా పోయింది పెద్ద చిన్న ఎలక్షన్స్కి వచ్చేసరికి. సో మా ఎలక్షన్స్లో వచ్చేటప్పుడు అప్పటికే చెప్పారు, దట్స్ నాట్ అ ప్లేస్ ఫర్ ఎమోషన్స్. ఎలక్షన్స్ ఇస్ నాట్ అ ప్లేస్ ఫర్ ఎమోషన్స్. మీరు ఎమోషనల్ అవ్వకూడదు, ఏమన్నా తప్పుకొని వెళ్ళిపోవాల్సింది. దిస్ ఈజ్ మై ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలక్షన్, దీని తర్వాత దర్ ఇస్ నథింగ్ ఎల్స్ ఐమ్ డూయింగ్. వై సో? నాకు ఐఎమ్ నాట్, వై డూ ఐ నీడ్ ఇట్? సార్ నాకు పని వచ్చింది ఇప్పుడు మా ప్రెసిడెంట్గా, ఐ విల్ డూ మై బెస్ట్ జాబ్. అండ్ నెక్స్ట్ వచ్చేవాళ్ళు ఆటోమేటిక్గా నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, దీనికి ముందు వచ్చిన ప్రెసిడెంట్స్ కన్నా నేను బెటర్గా చేయాలనే ఉద్దేశం నాకుంది. నెక్స్ట్ ఎవరు వస్తారో వాళ్ళకే ఆ ఉద్దేశం ఉంటుంది, వీటికన్నా బెటర్గా చేద్దామని. సో న్యాచురలీ ఐ విల్ క్లీన్ ఇట్ అప్, సెట్ ద బార్ హై. అండ్ ఏది ఇప్పుడు నేను ఈ లెవెల్కి తీసుకొచ్చేసాను అనుకోండి,
ఇక్కడి నుంచి ఇంకొకరు ఈ లెవెల్కి వెళ్తారు గ్యారంటీ. దెర్ ఆర్ గుడ్ పీపుల్ ఇన్ ఆర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ యాక్టర్స్ విల్ టేక్ ఇట్ టు దిస్ లెవెల్. అసోసియేషనే కదా బాగుపడుతుంది. సో మై జాబ్ ఇస్ డన్. యా. సో ఒక చిన్న క్వశ్చన్ ఇఫ్ యూ డోంట్ మైండ్. ఎనీథింగ్. యాక్చువల్లీ మొన్న మధ్య ఒక 2-3 years బ్యాక్ తెలుగు ఇండస్ట్రీలో మీ టూ మూమెంట్ అని చాలామంది అమ్మాయిలు బయటకు వచ్చారు. అండ్ యూ నో హౌ థింగ్స్ ఆర్ ఇన్ ద ఇండస్ట్రీ. ఏంటంటే ఒక ఆర్టిస్ట్ అవ్వాలనుకునే వాళ్ళకి ఎస్పెషల్లీ మన తెలుగు ఇండస్ట్రీలో దిర్ ఇస్ నో ప్రాపర్ బ్రిడ్జ్, కనెక్ట్ లేదు. ఇండస్ట్రీ వాళ్ళు తెలుగు అమ్మాయిని తీసుకోవాలి అనుకున్నా, అమ్మాయిలు ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నా దిర్ ఇస్ నో ప్రాపర్ బ్రిడ్జ్. సో మధ్యలో మిస్కమ్యూనికేషన్స్, మిస్ఇంటర్ప్రిటేషన్స్, మిస్యూజ్ ఇలా చాలా జరిగాయి కదా. సో మా అసోసియేషన్ ముందు కూడా కొంచెం జరగకూడని ఇష్యూస్ కూడా జరిగాయి. సో సిట్యుయేషన్స్ అలాంటివి. సో మీరు యాజ్ అ ప్రెసిడెంట్ అమ్మాయిలకి స్పెషల్, ఎందుకంటే అబ్బాయిలకి అన్యాయం జరుగుతుంది, అమ్మాయిలకి అన్యాయం జరుగుతుంది, బట్ అమ్మాయిలకి జరిగేది కొంచెం ఎక్కువ పర్సంటేజ్లో ఉండుండొచ్చు. సో దానికి ఆర్ దేర్ ఎనీ స్టెప్స్ దట్ యాజ్ అన్ అసోసియేషన్? ఫస్ట్ థింగ్ అసోసియేషన్గా మేము ఏం చేసామంటే ఒక పద్మశ్రీ అవార్డీ సునీత గారిని తీసుకొని ఆవిడని అడ్వైజర్గా విశాఖ రూల్స్ తగ్గట్టు మేము కమిటీ ఏర్పరచడం జరిగింది. దాంట్లో తనికల బర్నీ గారు కూడా ఒక మెంబర్, అండ్ మా అక్క ఒక మెంబర్, స్వప్న దత్ ఒక మెంబర్, వీళ్ళ ఇంకొక వెటరన్ యాక్టర్స్ ఒక 2 మెంబర్స్. ఉమెన్ ఏ కంప్లైంట్ ఇచ్చినా ఆగమేఘాలుగా మేము దాన్ని రిజాల్వ్ చేయడానికి ఉన్నాం. దర్ ఇస్ ఆల్వేస్ డిస్క్రీట్ లెవెల్. రెండోది, ఇండస్ట్రీకి తెలుగు అమ్మాయిలు కావాలి, మా అందరికి కావాలి. ఇప్పుడు వాళ్ళకి బ్రిడ్జ్ ఎలాగా అంటే, ఎస్ అసోసియేషన్కి వస్తే వీ కెన్ పాయింట్ దెమ్ ద రైట్ డైరెక్షన్. వాళ్ళకి టాలెంట్ ఉంటే తెలుగు. కానీ ఒకటి చెప్తాను వినండి, మా నాన్నగారు నటుడుగా ఉండేటప్పుడు ఆయన చెప్పేవారు, ఆయనకి 2 చొక్కాలు ఉండేటువంటి. ఆయన 2 చొక్కాలు ఐరన్ చేసుకొని గంజితో ఆయన ఎప్పుడూ నీట్గా ఉండేవారు. ఆయన చెప్పేవారు, నేను ఎక్కిన గడపలేదు, దిగిన గడపలేదు, నేను ఎప్పుడూ అందరి దగ్గరికి వెళ్ళి నేను రిక్వెస్ట్ అవకాశాల కోసం ట్రై చేస్తాను. అలా అవకాశాలు వచ్చింది. అవకాశాలు వచ్చినంత మాత్రాన మీరు రిలాక్స్ అవ్వకూడదు. యూ హ్యావ్ టు కీప్ డూయింగ్ ఇట్. నాకు ఈరోజు నాకు సినిమా కావాలంటే నేను 10 మంది డైరెక్టర్స్తో మాట్లాడాలి, 10 మంది రైటర్స్తో మాట్లాడాలి, వాళ్ళతో నేను చనువుగా ఉండాలి, వాళ్ళతో క్లోజ్గా మూవ్ అవ్వాలి. అప్పుడే నాకు అవకాశాలు వస్తాయి. నటుడుగా నాకు అవకాశాలు కావాలి కదా. అలాగా ఎవరైనా సరే అందరి దగ్గరికి వెళ్ళి అవకాశాల కోసం ప్రయత్నించాలి. ఇట్స్ అ గోల్డెన్ రూల్. అలాగని ఎవరైనా ఎక్స్ప్లాయిట్ చేయాలనుకుంటే మాత్రం అసోసియేషన్ ఉంది. తాట తెస్తుంది అసోసియేషన్. ఎవ్వరు ఉమెన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి అస్సలు యాక్సెప్ట్ చేయను. రెండోది, we will stand by women very strongly. Thank you. That's a lot of support to the women ఎవరైతే ఆర్టిస్ట్ అయ్యి ధైర్యంగా రావచ్చు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ధైర్యంగా రావచ్చు, మేమందరం ఉన్నాంగా. సో మరి ఇప్పుడు జిన్నా కొంచెం సీరియస్నెస్, కొంచెం కామెడీ కదా. సో జిన్నాలో చాలామంది కమెడియన్స్ ఉన్నారు. మీ బెస్ట్ ఫ్రెండ్ వెన్నెల కిషోర్ గారు ఉన్నారు. దెర్ ఆర్ అ లాట్. వెన్నెల కిషోర్ ఇస్ నాట్ మై బెస్ట్ ఫ్రెండ్. హీఈస్ వెరీ యారగెంట్ ఫెలో. నాకు వెన్నెల కిషోర్ అంటే అసలు ఇష్టం లేదు. ఇదేంటి అప్పటి నుంచి ఒకే వర్షన్ వింటున్నాను. వెన్నెల కిషోర్ కూడా చెప్తాడు కదా, నన్ను విపరీతంగా నన్ను మాట్లాడలేకుండా నా పైన విపరీతమైన కౌంటర్లు వేసి నన్ను బాగా ఇబ్బంది పెట్టేది ఎవరైనా ఒకరు ఉన్నారంటే ఒక్క వెన్నెల కిషోరే. అది మీరు ఇచ్చిన చనువు కాదా? అంటే కిషోర్ లాంటి వాళ్ళకి చనువు ఇచ్చేది తీసుకునేది ఏమి ఉండదు. అలాంటి వాళ్ళు అది ఒక పెక్యులర్ క్యారెక్టర్ అయింది. సో ఐ డోంట్ లైక్ వెన్నెల కిషోర్. ఓకే, వెరీ arrogant fellow. ఓకే, ఐ థాట్ యు వర్ కిడింగ్ ఇన్ ద ప్రెస్ మీట్. నో, వెన్నెల కిషోర్ నువ్వు చాలా arrogant. ఐ డోంట్ లైక్ యూ. ఈ కట్ చేసి వెన్నెల కిషోర్ పంపి. ఈ స్టేట్మెంట్స్కి నాకు ఎటువంటి సంబంధం లేదు. కింద స్క్రోల్ చేయండి. కిషోర్ ఇస్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఓ థ్యాంక్ఫుల్లీ. ఇలా ఏడిపించుకుంటుంటా కిషోర్ నేను. సో నాలాంటి అమాయకులని ఇలాగ బలి చేయటం మీకు న్యాయమా విష్ణు గారు? కిషోర్ని అడగండి, నేను కిషోర్ ఫ్రెండ్ అని చెప్పడు. నాకు తెలుసండి విష్ణు గారు అంతే అండి, ఇది అంతే, ఆయనతో ఎలా ఫ్రెండ్షిప్ చేస్తామని అంటాడు. ఓకే, సినిమా షూటింగ్స్ అప్పుడు మీరిద్దరూ ఫన్ చేసిన చాలా వీడియోస్ బయటకు వచ్చాయి కదా. సో ఫన్ ఏదైనా ఒక సీక్రెట్ మీ ఇద్దరు ఎవరికి తెలియకుండా చేసింది? అఫ్ కోర్స్ సీక్రెట్స్ బయట మేము పెట్టకుండా చాలా చేయాలనుకుంటాం, కానీ వెన్నెల కిషోర్ హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బిజియెస్ట్ యాక్టర్స్. ఓకే,
అతను ఈరోజు 1 hour ఖాళీ ఉందా ఇక్కడ పలానా షూటింగ్కి వెళ్ళిపోదాం కదా, అక్కడ వాళ్ళు ప్యాచ్ వర్క్ ఫినిష్ చేద్దాం. అంత బిజీ కిషోర్. సో హీ డజంట్ హ్యావ్ టైం. మేము చేయాలనుకుని చాలా ఉంది. మేమిద్దరమే కలిసి టూర్కి వెళ్దామని ఒకటి ఉంది. అది ఇప్పుడు ఎన్నో సంవత్సరాలుగా అనుకుంటూ ఉన్నాం, కుదరట్లా మాకు. అయ్యో 16 ఏళ్ళ పిల్లలు గోవా వెళ్తాం అనుకొని పెళ్ళిళ్ళు అయి పిల్లల్ని తీసుకొని వెళ్ళినట్టుంది మీ ట్రిప్ అదే అయ్యేటట్టుంది. కిషోర్ నేను ఎప్పుడు వెళ్తాం తిరిగి కూడా లేదు. సో మీరు చేసిన ఒక అల్లరి పని ఏదైనా సీక్రెట్? అన్ని ప్రతిరోజు ఏదో పని చేస్తూనే ఉంటాను నేను. అందరిని ఇబ్బంది పెడుతూనే ఉంటాను నేను. ఓ ఓకే. అయితే గోలీ సోడా దగ్గర కూడా చాలా ఇబ్బంది పెట్టారా? ఎందుకంటే అందులో అసలు మామూలుగా లేదు అసలు. అంటే గోలీ సోడా బాగా టెన్షన్ ఉండేది, ఎందుకంటే ఒక పక్క ప్రభు అన్న కొరియోగ్రఫీ. అదే కదా. నాకు అన్నతో ఎంత చనువు ఉన్నా అన్న సాంగ్కి వచ్చేసరికి ఆయన హిల్ బి వెరీ వెరీ స్ట్రిక్ట్. చేయమనండి, వెరీ గుడ్, మార్చిన ఓకే వెరీ గుడ్, ప్రాక్టీస్ చేయపో అన్న. నేను ప్రాక్టీస్ చేసే లోపల అన్న వచ్చి నిలబడేవాడు. అన్న మీరు వద్దన్నా, మీరు పక్క వెళ్ళినా ఒక 15 నిమిషాలు ప్రాక్టీస్ చేసి వచ్చేస్తానని నేను అనేవాడిని. ఎందుకంటే ఆయన కూర్చొని ఇలా కాదు అలా చేయి అది ఇది అని అనుకో, ఆ టెన్షన్తో ముందు పోద్ది. ప్రభు అన్న ముందు ఏం డ్యాన్స్ చేస్తాను నేను, ఈజ్ ఎ లెజెండ్ ప్రభుదేవ. ఆయన ముందు ఏం డ్యాన్స్ చేస్తాను. సో కొంచెం నర్వస్ గానే చేసి ఉంటారు సాంగ్ అంతా, బట్ ఆయన ఎక్స్ప్రెషన్స్ నాకు చాలా ఇష్టం. ప్రభుదేవ గారి ఎక్స్ప్రెషన్స్, ఆయన అలా అనేది. ఈ ఎక్స్ప్రెషన్ అందులో ఉంది కదా గోలీ సోడాలో. అన్నని అడిగాను, అన్న ఒక్కసారి ఎక్స్ప్రెస్ చేయనా, నేను మీది చేస్తాను. నాకు చాలా ఇష్టం ఆయన ఎక్స్ప్రెషన్స్. ఓకే. సో మొత్తానికి మంచి ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా గోలీ సోడాలో మేము చూసాం. సోడా తాగగానే ఇప్పుడు మీరు పెట్టిన ఎక్స్ప్రెషన్ దగ్గర నుండి ఇట్ ఈస్ ఎ గుడ్ ఐటమ్ నెంబర్.